బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ అనేది కంపల్సరీ. ఎందుకంటే అది మన ప్రాణాలని రక్షిస్తుంది. కానీ అదే హెల్మెట్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల అక్కడ స్వెట్ అనేది ఫామ్ అయ్యి హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి కొత్త అధ్యయనాల్లో తేలింది. ఆ బైక్ డ్రైవ్ చేస్తున్నారు అంటే సిటీలో దాదాపు 1.5 అవర్ కంటిన్యూ డ్రైవ్ చేస్తారు. అబ్బాయిలు కింద మీద మేనేజ్ చేసిన అమ్మాయిలకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఆ లాంగ్ హెయిర్ అంతా కూడా ఎయిర్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల హెయిర్ సెల్స్ అన్ని కూడా డెడ్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి రాలిపోయే అవకాశాలు ఉంది. సో దానికి మనం ఒక సింపుల్ ఆసనం ఉంది, మండుకాసన్ అనే ఒక ఆసనం ఉంది. సో ఈ మండుకాసన్ వేయడం వల్ల మనం మళ్ళీ హెడ్ అనేది ఇన్వర్టెడ్ పొజిషన్ లోకి వచ్చేసి మామూలుగా నిలబడ్డప్పుడు అప్రైట్ లో ఉంటుంది. బ్లడ్ సప్లై అనేది ఎగ్నెస్ట్ గ్రావిటేషన్ ఫోర్స్ జరగాలి. సో ఆ గ్రావిటేషన్ ఫోర్స్ లో జరుగుతుంది న్యాచురల్ గా, బట్ మన స్ట్రెస్ వల్ల ఆ బ్లడ్ సప్లై కొంచెం తగ్గిపోతుంది. సో అలా దాన్ని కంపెన్సేట్ చేయడానికి మనం ఈ మండుకాసన్ గానీ వేసుకున్నట్లయితే ఏదైతే తరుగుదల ఉందో బ్లడ్ సప్లై ఏదైతే ఉందో అది ఈ కంపెన్సేట్ అయిపోతుంది. అలుకాస్ ప్రోడక్ట్ అయితే ఇప్పుడు హెర్బల్ కెరటిన్ షాంపూ అండ్ కండిషనర్ గా యూజ్ అవుతుంది అంటున్నారు. సో ఈ హెర్బల్ కెరటిన్ అనడానికి రీజన్ ఏంటి? అంటే మామూలుగా కెరటిన్ దొరుకుతా ఉంది. ఒకటి కెమికల్లీ సింథసైజ్డ్ ఉంటుంది, ఒకటి ప్లాంట్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది. చాలా ప్రోడక్ట్స్ లో మీరు మార్కెట్ చూసే ప్రోడక్ట్ లో ఆ కెమికల్లీ సింథసైజ్ కెరటిన్ వాడుతుంటారు. హైలీ కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ వల్ల డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా అలుకాస్ వాళ్ళు మనకి ఏం చేశారంటే దీంట్లో ఓన్లీ హెర్బల్ కెరటినే వాడారు. హెర్బల్ కెరటిన్ లో 2 రకాలుగా ఉంటాయి, వేగన్ అండ్ నాన్ వేగన్. ఎక్స్క్లూజివ్లీ వేగన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన అంటే ఓన్లీ ప్లాంట్ బేస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కెరటిన్ వాడారు, కంప్లీట్లీ హెర్బల్ కెరటిన్.